నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ పగ. కథని చివరి వరకు వినండి. నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వినయ్ హైదరాబాదులో తన తల్లి ఇంకా భార్య పిల్లలతో నివసిస్తూ ఉండేవాడు. హైదరాబాదులో వాళ్ళకి సొంత ఇల్లు కూడా ఉంది. ఇప్పుడు తనకి ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ అయ్యి ఢిల్లీలో పోస్టింగ్ వచ్చింది. తను ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. ఢిల్లీలో పోస్టింగ్ రావడంతో తను ఇంటికి దూరంగా ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. దాంతో వినయ్ నెలకి 2 రోజులు ఇంటికొచ్చి వెళుతూ ఉండేవాడు. హైదరాబాదులో తన తల్లి, భార్య, ఇంకా 2 చిన్నపిల్లలు, తన కుటుంబంతో తన సొంత ఇంట్లోనే తన జీవితం చాలా సంతోషంగా ఉండేది. కానీ 3 నెలల క్రితమే తన జీవితం మొత్తం మారిపోయింది. ఈ ఉద్యోగాన్ని వదులుకోలేక, ఫ్యామిలీ మొత్తాన్ని ఢిల్లీకి షిఫ్ట్ చేయలేక వినయ్ మాత్రమే నెలకు 1 సారో లేదంటే 2 సార్లు ఇంటికొచ్చి వెళుతూ ఉంటున్నాడు. కానీ వినయ్ ఢిల్లీ వెళ్ళిపోయిన తరువాత ఆ ఇంటి పరిస్థితులన్నీ ఎందుకో మారిపోయినట్టుగా వినయ్ కనిపిస్తున్నాయి. ఏదో జరుగుతుందని వినయ్ మనసు పదే పదే వినయ్ని హెచ్చరిస్తోంది. వినయ్తో తన తల్లి ఇంతకు ముందు చాలా బాగా మాట్లాడుతూ ఉండేది. కానీ ఇప్పుడు ఆవిడ నిశ్శబ్దంగా మారిపోయింది. వృద్ధాప్యం వల్ల, మారుతున్న వాతావరణం వల్ల, శరీర బలహీనతల కారణంగా తన ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆవిడ అలా నిశ్శబ్దంగా ఉందేమోనని వినయ్ అనుకున్నాడు. కానీ ఆవిడ ఇంకా ఇంకా పూర్తిగా నిశ్శబ్దంగా మారిపోతూ వస్తుంది. అసలు ఎవ్వరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. పిల్లలతో గాని, వినయ్ భార్య వాసంతితో గాని ఆవిడొక్క మాట కూడా నోరు తెరిచి మాట్లాడడం లేదు. ఇంతకుముందు అత్తా కోడళ్ళు, తల్లి కొడుకులు ఒకరితో ఒకరు ఎప్పుడూ మాట్లాడుకుంటూ ఆనందంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఎప్పుడూ నిశ్శబ్దమే ఉంటుంది. వినయ్ ఇంటి నుంచి ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళిపోయిన తర్వాత వినయ్ మీద తన తల్లి బెంగ పెట్టుకుందేమో అని అనుకున్నాడు వినయ్. ఇంతకుముందు వసంతే ఇంటి పనులన్నీ చేస్తూ ఉండేది. అత్తగారితో ఒక్క పని కూడా చేయనిచ్చేది కాదు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకోమని, లేదంటే పిల్లల్ని చూసుకోమని చెబుతూ ఉండేది. కొడుకు, కోడలు, పిల్లలతో జానకమ్మ గారి మనసంతా కూడా నిండుగా ఆనందంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆవిడ మనసంతా ఖాళీ అయిపోయినట్టుగా తనేదో ఆలోచిస్తూ నిశ్శబ్దంగా మంచం మీద కూర్చుని ఉంటుంది. ఆ రోజు వినయ్ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చాడు. తన తల్లిని చూసినప్పుడు ఎందుకో తనకి చాలా బాధగా అనిపించింది. తన పక్కనే కూర్చుని, అమ్మా, నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా, నీకు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు కదా అని అడిగినప్పుడు, నేను బాగానే ఉన్నాను బాబు అంటూ ఆవిడ చెప్పింది. మళ్ళీ నిశ్శబ్దంగా కూర్చుంది. ఈ మధ్య నువ్వు చాలా నిశ్శబ్దంగా ఉంటున్నావమ్మా, ఏమైంది అంటూ వినయ్ అడిగినప్పుడు జానకమ్మ గారి ముఖం మీద ఒక చిన్న చిరునవ్వు వచ్చింది. ఆ చిరునవ్వు కూడా కొడుకు కోసమే బలవంతంగా బయటకు తీసుకొచ్చింది ఆవిడ. ఆ తర్వాత 2 రోజులకే ఉదయాన్నే మళ్ళీ తిరిగి వెళ్ళిపోవలసిన పని వచ్చింది వినయ్కి. వాసంతి వంటగదిలో టిఫిన్ రెడీ చేస్తూ ఉంది. జానకమ్మ గారు నిశ్శబ్దంగా ఆ ఇంట్లో ఒక మూలలో కూర్చుని ఉన్నారు. ఆ తరువాత తల్లి కొడుకులిద్దరూ కలిసి టిఫిన్ చేశారు. జానకమ్మ గారు వినయ్ వైపే చూస్తూ ఉన్నారు. వినయ్తో ఏదో చెప్పాలని ఆవిడ అనుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. కానీ మనసులో మాటలు బయటికి రాక నిశ్శబ్దంగా మారిపోయింది ఆవిడ. వెళ్లే ముందు వినయ్ తన భార్య వాసంతితో మాట్లాడుతూ, మా అమ్మ ఎందుకు ఇలా నిశ్శబ్దంగా మారిపోయింది అని అడిగినప్పుడు వాసంతి, అత్తయ్య గారు వయసు కారణంగా మౌనంగా ఉంటున్నట్టున్నారు అని చెప్పింది. ఆ తర్వాతసారి వినయ్ ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఎవ్వరికీ ఏమీ చెప్పకుండా అకస్మాత్తుగా అందరికీ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నట్టుగా ఇంటికొచ్చాడు. అప్పుడు ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి. వినయ్ మౌనంగా లోపలికి ప్రవేశించాడు. వాసంతి చాలా హాయిగా, రిలాక్స్డ్గా హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది. అప్పుడే వినయ్ దృష్టి వంటగదిలో ఉన్న తన తల్లి వైపు పడింది. జానకమ్మ గారు వంటగదిలో వంట పని చేస్తూ ఉన్నారు. ఆ విషయం చూడగానే వినయ్కి చాలా కోపం వచ్చింది. మా అమ్మ వంటగదిలో పని చేస్తూ ఉంది, కానీ నువ్విక్కడ హాల్లో రిలాక్స్డ్గా కూర్చుని టీవీ చూస్తున్నావా అని వాసంతితో అనగానే సడన్ గా వచ్చిన భర్తని చూసి వాసంతి కొంచెం కంగారు పడిపోతూ, అలాంటిదేమీ లేదండి, అత్తయ్య గారే స్వయంగా ఈ రోజు వంటంతా నేనే చేస్తాను, నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోమని నాతో చెప్పారు. ఆవిడతో పనులు చేయించడం నాకు కూడా ఇష్టం లేదు.
ఆవిడ రోజు ఇంట్లో పనులేమీ చెయ్యరు, మీకు తెలుసు కదా ఆ విషయం. ఇంతకు ముందు నేను ఆవిడని ఎలా చూసుకునేదాన్నో మీరు కూడా చూశారు కదా. ఇవాళ నేనే చేస్తాను అని ఆవిడ పట్టుబట్టడంతో నేను ఆవిడకు వంట పని అప్పచెప్పాను అని చెప్పినప్పుడు జానకమ్మ గారు కూడా కోడలు చెప్పిన విషయం నిజమే అంటూ వినయ్తో చెప్పారు. కానీ చాలా రోజుల నుంచి తన తల్లి తన దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టుగా వినయ్ కనిపించింది. ఆ ఇంట్లో మూలల్లో ఎవ్వరూ వాడని ఒక గది ఉంది. ఆ గదికి ఇంతకు ముందు లాక్ ఉండేది కాదు. ఇప్పుడైతే ఆ గదికి తాళం వేయబడింది. కానీ తన తల్లి తరచుగా లోపలికి వెళ్ళి లోపల నుంచి లాక్ చేసుకొని బయటకు వచ్చినప్పుడు కూడా ఆ రూమ్ ని లాక్ చేసి వస్తూ ఉంది. ఎవరిని ఆ గదిలోకి కూడా వెళ్ళడానికి అనుమతి ఇచ్చేది కాదు ఆవిడ. ఆవిడ ఆ గది తెరిచినప్పుడు కూడా లోపల ఏముంది అనే విషయం ఎప్పుడూ ఎవరూ చూడలేదు. జానకమ్మ గారు వినయ్కి తన భార్య పిల్లలకి కూడా ఆ గదిలోకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. వినయ్ భార్య వాసంతి, మీ అమ్మగారు ఆ గదిలో ఏదో నిధి దాచిపెట్టినట్టున్నారు, అందుకే ఆ గదిలోకి మనల్ని ఎవరిని వెళ్ళనివ్వడం లేదు, ఆవిడ ఒక్కటే వెళ్ళొస్తుంది అని చెప్పినప్పుడు వినయ్ చిన్నగా నవ్వి ఆ టాపిక్ ని డైవర్ట్ చేసేశాడు. ఒకరోజు జానకమ్మ గారు ఆ మూసివేసిన గదిలో నుంచి బట్టలు తీసుకొని బాత్రూమ్ లోపలికి వెళ్లారు. ఆవిడ గదిలో నుంచి బయటకు రావడం వినయ్ అక్కడే నిలబడి చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు వినయ్కి కూడా అనిపిస్తుంది తన తల్లి ఆ గదిలో ఏదో దాచిపెడుతుందేమో అని. ఆ రోజు వినయ్ ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. పెద్ద సౌండ్తో టీవీ నడుస్తూ ఉంది. వాసంతి మంచం మీద టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకుంటూ కళ్ళు మూసుకుని ఉంది. వినయ్ నిశ్శబ్దంగా తన బ్యాగ్ని పక్కన పెట్టి వంటగది వైపుకు వెళ్ళాడు. అప్పుడు వినయ్ తల్లి అక్కడే ఉంది. వినయ్ మెల్లగా అమ్మా అని పిలవగానే జానకమ్మ గారు వినయ్ని ఆశ్చర్యంగా చూశారు. బాబూ, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? ఎప్పుడొచ్చావు అంటూ వినయ్ని పలకరించారు. అప్పుడు వినయ్, అమ్మా ఇక్కడ ఇంత వేడిగా ఉంది, ఇలా వంటగదిలో చెమటలు కారుతూ నువ్వు వంట పని ఎందుకు చేస్తున్నావు? అసలే నీ ఆరోగ్యం బాగోలేదు కదా, నువ్వు విశ్రాంతి తీసుకోకుండా ఈ పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? మొన్నొచ్చినప్పుడే నీకు చెప్పాను కదా అని అడగగానే జానకమ్మ గారు, వాసంతి వేరే పని చేస్తుంది బాబు, తనకి సహాయం చేద్దామని నేను వంట పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు మెల్లగా వినయ్ వంటగదిలో నుంచి బయటకు వెళ్ళాడు. వాసంతి ఇంకా రిలాక్స్డ్గా టీవీ చూస్తూనే ఉంది. వెంటనే వినయ్ వాసంతి దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచాడు. నువ్వేమో ఇక్కడ హాయిగా టీవీ చూస్తూ ఉన్నావు, మా అమ్మేమో అక్కడ వంటగదిలో అంత వేడిలోనూ అందరికీ భోజనం వండుతూ అక్కడ ఈ వేడికి మగ్గిపోతుంది, నీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా మా అమ్మతో పని చేయించడానికి అని అడిగినప్పుడు వాసంతి, ఆవిడే స్వయంగా అన్ని పనులు చేస్తానంటోంది, నేను వద్దన్నా కూడా ఆవిడే చేస్తుంది అనగానే నీకు కొంచెం కూడా సిగ్గు లేదా ఈ మాట చెప్పడానికి? నువ్వు మా అమ్మ మీద పనులన్నీ వదిలేసి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నావా? అసలే మా అమ్మ ఆరోగ్యం బాగోలేదు, నువ్వేమో ఇలా చేస్తున్నావు అని చెప్పినప్పుడు వాసంతి, లేదు నా మాటను నమ్మండి, అత్తయ్య గారే స్వయంగా ఇంటి పనులన్నీ చేసి ఆ మూసివేసున్న గదిలోకి వెళ్ళి కాసేపు ఉండి ఏమేమో చేసొస్తున్నారు. నాకెందుకు అనుమానంగా ఉంది, ఆ గది ఎందుకు మూసేసిందో, ఆ గదిలోకి ఎవరు ఎందుకు వెళ్ళకూడదు ఎవ్వరికీ తెలియదు అని అనగానే వినయ్, ఆ గదిలో పాత సామాన్లున్నాయి, అందుకే ఆ గదిలోకి వెళ్ళడానికి ఎవ్వరికీ అనుమతి లేదు అని చెప్పగానే వాసంతి నవ్వుతూ, మీరింకా చెప్పిందే చెప్పడం ఆపండి, ఆ గదిలో ఏమైనా నిధుందో లేదంటే ఏదైనా రహస్యం దాగుందో నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను, కానీ అది నా వల్ల అయ్యే పనైతే కాదు, నేను ఈ ఇంటికి కోడల్ని మాత్రమే, మీరు అత్తయ్య గారికి కొడుకు కదా, మీ తల్లిని ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు కదా, ఈ విషయం గురించి మీరే ఎలాగైనా అడిగి తెలుసుకోవాలి, లేదంటే మీరే స్వయంగా కనిపెట్టాలి అని చెప్పినప్పుడు కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు, మా అమ్మ ఎలాంటి నేరానికి పాల్పడ్డం లేదు అని చెప్పాడు. ఎవరైనా తలుపులు మూసుకొని నిశ్శబ్దంగా ఉంటున్నారు అంటే ఏదో జరుగుతుంది అని అర్థం. ఇంతకుముందు అత్తయ్య గారు ఇలా అస్సలు ఉండేవారు కాదు. ఇంతకుముందు ఆ గదికి తాళం కూడా వేసి ఉండేది కాదు. కానీ కొన్ని రోజుల నుంచి ఈ ఇంట్లో జరిగే పరిస్థితులన్నీ చూసి నేను గందరగోళానికి గురవుతున్నాను. ఈ విషయం గురించి నేను ఎప్పుడైనా అడిగితే ఆవిడ ఏదో ఒకటి చెప్పి నా నోరు మూయించడానికే ప్రయత్నిస్తున్నారు అని చెప్పింది వాసంతి. ఆ రోజు రాత్రి ప్రతి ఒక్కరూ ఎవరి గదిలో వాళ్ళు పడుకుని ఉన్నారు. అప్పుడే వాసంతి ఆ మూసివేసిన గది తలుపులు తీయడానికి వెళ్ళింది. అది పాత గదే, కానీ చాలా బలంగా ఉన్నాయి దాని తలుపులు. ఆ తలుపులు తీయడం వాసంతి వల్ల అవ్వడం లేదు. తర్వాత రోజు ఉదయం వినయ్ తన తల్లిని ప్రశ్నించాడు. అమ్మా, ఆ గది ఎందుకు ఎప్పుడు మూసివేయబడి ఉంటుంది అని అడిగినప్పుడు ఆవిడ కొడుకుతో చెప్పడం ప్రారంభించింది. చాలా పాత వస్తువులు అక్కడున్నాయి.
ఆ గది తెరిచినా కూడా మీకు దాని నుంచి ఏమీ లభించదు అని చెప్పగానే, అసలు ఆ గదిని ఎందుకు మూసేశారు అంటూ వినయ్ అడిగాడు. అప్పుడు జానకమ్మ, మనం ఏదైనా అనుమానం దృష్టితో చూస్తే ప్రతిదీ అనుమానించబడేదిగానే కనిపిస్తుంది. ఇక్కడ నువ్వు అనుమానించాల్సిన విషయం ఏమీ లేదు అంటూ చెప్పారు. ఆ తర్వాత రోజు జానకమ్మ గారు భోజనం చేసేటప్పుడు పెరుగన్నం మాత్రమే తింటున్నారు. పిల్లలకి మాత్రం వాసంతి రసం ఇంకా ఆమ్లెట్లు వేసింది. అమ్మా, నువ్వెందుకు ఒట్టి పెరుగన్నం తింటున్నావు? రసం ఉంది, వేసుకోవచ్చు కదా, ఆమ్లెట్ కూడా ఉంది, వేసుకో అని చెప్పినప్పుడు, నాకేమీ వద్దు బాబు, నాకు ఈ పెరుగన్నం చాలు అంటూ చెప్పారు జానకమ్మ గారు. వెంటనే వాసంతి మాట్లాడుతూ, ప్రతిదీ మీరే తిరస్కరిస్తారు, మీ అబ్బాయి మాత్రం నా గురించే చెడుగా అనుకుంటాడు, నేనే మీకు సరిగ్గా పెట్టడం లేదు అని చెప్పి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వినయ్ మనసులో మాత్రం పదే పదే చాలా ప్రశ్నలు చెలరేగుతూనే ఉన్నాయి. అర్ధరాత్రి తనకి నిద్ర రాక నిద్రలో నుంచి మేల్కొన్నప్పుడు ఆ గది ఎందుకు మూసివేయబడిందో అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉన్నాడు వినయ్. ఆ చీకట్లో మూసివేసిన గది ముందు నిలబడి ఆలోచిస్తూ ఉన్నాడు వినయ్. అప్పుడే జానకమ్మ గారు అటు రావడం చూసి వినయ్ పక్కనే దాక్కున్నాడు. అప్పుడు జానకమ్మ గారు ఒక కీతో అక్కడికి వచ్చి ఆ తలుపులు తెరిచారు. లోపలికి వెళ్ళిన తర్వాత లోపల నుంచి తలుపులు మూసేసి లోపల గడి కూడా పెట్టారు. లోపల కాసేపు ఏదో పని చేసినట్టుగా వినయ్ కనిపించింది. ఆ తర్వాత తలుపు తెరుచుకుని బయటకు వచ్చేటప్పుడు ఆవిడ చేతిలో కొన్ని మాసిపోయిన బట్టలున్నాయి. గబగబా ఆవిడ బయటకు వెళ్ళిపోయింది. వినయ్ నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి వాసంతితో కూడా మాట్లాడాడు. మా అమ్మ చేతిలో ఆ గది నుంచి బయటకు వచ్చేటప్పుడు కొన్ని మాసిపోయిన బట్టలు మాత్రమే ఉన్నాయి. ఆ గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను ఆవిడ్ని క్లియర్గా చూశాను. నువ్వెప్పటి నుంచో ఆ గదిలో మా అమ్మేదో దాస్తుందని అనుమానం పడుతున్నావు కదా అని చెప్పగానే వాసంతి, నేను చాలాసార్లు ఆ గదిలో ఏముందో చూడ్డానికి ప్రయత్నించాను. మీ అమ్మ వెనకాలే వెళ్ళి తలుపు దగ్గరకు చేరుకున్నాను. కానీ ఆవిడ లోపలికి వెళ్ళి తలుపులు మూసేసేది. ఈ గది నాది, ఈ గది లోపలికి వెళ్ళడానికి ఎవ్వరికీ అనుమతి లేదు అని నాతో చెబుతూ ఉండేది. అలా చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఏమీ లేకపోతే అలా సీక్రెట్గా దాచుకోవాల్సిన అవసరం ఏముంటుంది అంటూ వాసంతి అడగగానే వినయ్ కూడా ఆలోచనలో పడ్డాడు. తన హృదయం అంతా చంచలంగా మారిపోయింది. ఈసారి ఖచ్చితంగా తన తల్లి ఆ గదిలోకి వెళ్ళినప్పుడు తను కూడా తన వెంట వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అసలు ఆవిడ అంత రాత్రి ఆ గదిలోకి ఎందుకు వెళుతుందో అది కూడా అర్థం కావటం లేదు వినయ్కి. మరుసటి రోజు రాత్రి వినయ్ కూడా అర్ధరాత్రి మేల్కొన్నాడు. కొంత సమయం తర్వాత మళ్ళీ అదే జరిగింది. జానకమ్మ గారు మెల్లగా నడుచుకుంటూ వచ్చి ఆ కీతో తలుపు తెరిచి లోపలికి వెళ్లారు. ఈసారి వినయ్ నెమ్మదిగా తలుపు దగ్గరకు వచ్చాడు. అకస్మాత్తుగా ఎవరో మాట్లాడుకుంటున్నట్టుగా చిన్న చిన్న మాటల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆ గదిలో నుంచి నెమ్మదిగా మూలుగుతున్న శబ్దం కూడా వినిపించింది. ఆ తర్వాత రోజు ఉదయం వినయ్ తన తల్లిని అడిగాడు, అమ్మా, రాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని. వెంటనే ఆవిడ షాక్ అయిపోయింది. నేను చూశానమ్మా నువ్వు ఆ గదిలోకి వెళ్ళడం. అర్ధరాత్రి పూట ఆ గదిలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది నీకు అని వినయ్ అడిగినప్పుడు, నేను ఆ గదిలో బట్టలు శుభ్రం చేయడానికి వెళ్ళాను. ఆ గదంతా చాలా దుమ్ముగా ఉంది, అందుకే శుభ్రం చేస్తున్నాను. ఇలాంటి కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. సమయం వస్తే కానీ మీకు అవి అర్థం కాదు. అనవసరంగా ఇలాంటి విషయాల గురించి ఆలోచించి మీ మనసులు పాడు చేసుకోవద్దు అని చెప్పారు ఆవిడ. ఇప్పుడు వినయ్కి ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని ఇంకా ఇంకా ఆసక్తి పెరిగిపోయింది. ఆ గదిలో ఎవరున్నారు? తన తల్లి ఎవరితో మాట్లాడుతుంది? తనలో తానే మాట్లాడుకుంటుందా? ఎలాగైనా సరే ఆ గది లోపలికి వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాడు. తన తల్లి ఎప్పటికీ తనని అనుమతించదు అన్న విషయం అర్థమైపోయింది తనకి. తనే అలాగోలా ఏదో ఒక మార్గాన్ని కనుక్కోవాలి అనుకున్నాడు. ఆ గదికి మరొక తాళం ఉందేమోనని వెతికాడు, కానీ తనకి దొరకలేదు. తాళాలు చేసే వ్యక్తిని తీసుకొచ్చి ఆ గదికి సంబంధించిన తాళం చేయించి లోపలికి వెళ్ళాలి అని అనుకున్నాడు వినయ్. తన తల్లి ఎంత అడిగినా కూడా తనని ఆ గదిలోకి వెళ్ళనివ్వడం లేదు. మరోపక్క వాసంతి తనకిష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంది. నేను ఢిల్లీ వెళ్ళిన కొన్ని రోజుల్లోనే అసలు ఏం జరిగింది ఇంట్లో? కొన్ని నెలల క్రితం వరకు మేమందరం కలిసి ఈ ఇంట్లోనే ఉన్నాం. అప్పుడు ఎవరెవరి మధ్యలో కూడా రహస్యాలు లేవు. కానీ కొన్ని రోజుల్లోనే ఒక రహస్యం ఇంట్లో రూపుదిద్దుకుంది. దాన్ని నేను ఎలాగైనా ఛేదించాలి అని వినయ్ అనుకున్నాడు. వినయ్ చాలా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత రోజు అర్ధరాత్రి వినయ్ నిద్రలో నుంచి మేల్కొన్నాడు. అదే సమయంలో జానకమ్మ గారు కూడా తన గదిలో నుంచి బయటకొచ్చి ఆ రూమ్ తలుపులు తెరిచారు. వెంటనే వినయ్ ఆ తలుపుల దగ్గరకు వెళ్లి నిలబడ్డాడు.
తల్లి చేయి పట్టుకుని, అమ్మా నువ్వు ఆగు, లోపల ఏముందో నేను తెలుసుకోవాలి. నేను ఈ విషయం గురించి తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు ఎలాగైనా సరే నేను లోపలికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పినప్పుడు జానకమ్మ గారు చాలా కంగారు పడ్డారు. బాబు వినయ్, లోపల ఏమీ లేవు. పాత సామాన్లు, దుమ్ము, బూజు అన్నీ ఉన్నాయి. లోపలికి వెళితే నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు అని చెప్పి వినయ్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు ఆవిడ. కానీ వినయ్ వినిపించుకోకుండా లోపలికి అడుగు పెట్టాడు. లోపలంతా చాలా చీకటిగా ఉంది. లైట్ కోసం వెతికి లైట్ ఆన్ చేసినప్పుడు అక్కడ ఒక మూలల్లో ఒక చిన్న మంచం వేసుంది. ఆ మంచం మీద తన చెల్లెలు యామిని పడుకునుంది. తను చాలా నీరసంగా ఉంది. అంతేకాకుండా వినయ్ గమనించిన మరొక విషయం ఏమిటంటే తన చెల్లెలు గర్భవతి కూడా. వినయ్ యామినిని చూడగానే తన అన్నయ్యని చూసి యామిని కూడా కన్నీళ్లు పెట్టుకుంది. వినయ్ గబగబా యామిని దగ్గరికి వెళ్ళి, అమ్మ యామిని, నువ్వేంటి ఇక్కడున్నావు? అసలు నిన్ను ఈ గదిలో అమ్మ ఎందుకు ఉంచింది అని అడుగుతూ ఉన్నప్పుడు ఆ శబ్దాలకి వాసంతి కూడా నిద్రలేచింది. వాసంతి కూడా అక్కడికొచ్చి నిలబడుంది. వినయ్ తన తల్లి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పుడు జానకమ్మ గారు ఏడుస్తూ, బాబు, కొన్ని నెలల క్రితం నీకు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయింది. నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావు. నేను, వాసంతి, పిల్లలు ఈ ఇంట్లోనే ఉంటున్నాము. అదే సమయంలో ఒకరోజు రాత్రి మీ చెల్లెలు యామిని నిస్సహాయంగా తలుపు దగ్గర నిలబడుంది. అలాంటి స్థితిలో యామినిని చూసినప్పుడు నేను చాలా బాధపడ్డాను, భయపడిపోయాను. తన జుట్టంతా చెదిరిపోయి ఒళ్ళంతా దెబ్బలతో నిస్సహాయ స్థితిలో ఉంది. కానీ నీ భార్య యామినిని ఇంట్లోకి రావడానికి నిరాకరించింది. నేను ఎంత బతిమాలినా కూడా తను నీ చెల్లెల్ని ఇంట్లోకి రానివ్వలేదు. అందుకే నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని జానకమ్మ గారు చెప్పినప్పుడు వినయ్ ఆ గది మొత్తం తేరిపారా చూశాడు. అప్పుడు ఆ గదిలో ఒక మూలలో ఒక చిన్న కుండ మాత్రమే ఉంది. అంతేకాకుండా ఒక మూలలో మంచం కూడా ఉంది. అప్పుడు వినయ్, నువ్వు ఇన్ని రోజులుగా ఈ గదిలో ఒంటరిగా ఎలా సజీవంగా ఉన్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ అడిగినప్పుడు యామిని, ప్రతిరోజు అమ్మ తను సరిగ్గా తినకుండా తన భోజనం మొత్తం నాకే రహస్యంగా తీసుకొచ్చి పెడుతుంది. అందుకే అమ్మ కూడా బలహీనంగా మారిపోయింది అని చెబుతూ ఉన్నప్పుడు వినయ్ తన తల్లితో, అమ్మా, నువ్వు చెల్లెల్ని దాచిపెట్టలేదు, తనను ఒక బందికానాలో ఉంచావు. ఈ విషయం నాతో కూడా నువ్వెందుకు చెప్పలేదు? ఆ రోజు నేను లేను, కానీ నేను ఇంటికి వచ్చినప్పుడైనా నువ్వు నాతో ఈ విషయాలన్నింటి గురించి చెప్పుండాలి కదా అని అడిగినప్పుడు జానకమ్మ గారు తల ఉంచుకున్నారు, నిశ్శబ్దంగా నిలబడ్డారు. అప్పుడు వినయ్ తన చెల్లెలు యామిని వైపు చూస్తూ, ఇక నుంచి నువ్వు ఈ గదిలో బందీగా ఉండాల్సిన అవసరం లేదు. ముందుగా నేను ఈ తలుపు తెరిచాను. ఇక ప్రతి తలుపుని నేనే తెరుస్తాను. ప్రతి తలుపుని సత్యంతోనే తెరుస్తాను. నేనే నీకు మద్దతు ఇస్తాను అంటూ తన చెల్లెలి చెయ్యి పట్టుకొని ఆ గదిలో నుంచి బయటకు తీసుకొచ్చాడు వినయ్. అక్కడ చాలా ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి, సమాధానాలు మాత్రం లేవు. అన్ని ప్రశ్నలకి సమాధానాలు వెతకాలని వినయ్ నిర్ణయించుకున్నాడు. ఆ మూసి ఉన్న గదిలో నుంచి బయటకు వచ్చినప్పుడు ఆమెని చాలా బలహీనంగా ఇంకా నిస్సహాయంగా ఉందని వినయ్ గమనించాడు. వినయ్ తనని హాల్లో మంచం మీద కూర్చోబెట్టినప్పుడు వాసంతి కూడా అక్కడే నిలబడి జరుగుతున్న విషయం అంతా నిశ్శబ్దంగా చూస్తూ ఉంది. ఇప్పుడు జానకమ్మ గారు ముడుచుకున్న చేతులతో కొడుకు ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. బాబు, నేనే పాపము చెయ్యలేదు. నీ భార్య నా కూతురికి ఇంట్లో ఆశ్రయం ఇవ్వలేదు. తనకి మరెక్కడా స్థలం లేకపోవడంతో నేను ఈ పని చేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు వినయ్ కోపంగా, అమ్మా, నాకు ఈ విషయాలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు అని అనిపించిందా నీకు అనగానే జానకమ్మ గారు, నువ్వు కూడా అందరిలాంటి వాడవేనని, కోడలి మాటలు నమ్మి తన అభిప్రాయాలకే విలువిచ్చి నువ్వు మమ్మల్ని అపార్థం చేసుకుంటావని, నువ్వు యామినిని ఇంట్లోకి రానివ్వవేమోనని నేను భయపడ్డాను అంటూ జానకమ్మ గారు వణుకుతున్నట్టుగా చెప్పారు. వినయ్ కోపంగా వాసంతి వైపు చూశాడు. అప్పుడు వాసంతి, వీళ్ళు చెబుతున్నవన్నీ అబద్ధాలండి, నాకు అసలు ఏమీ తెలియదు. నేను మీ చెల్లెల్ని చాలా రోజుల తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. చాలా రోజుల క్రితం నుంచి తనని నేను అసలు చూడలేదు. నేను తనని చూడనప్పుడు వీళ్ళు చెబుతుందంతా నిజమేలా అవుతుంది అని చెప్పినప్పుడు యామిని, వదినా, మీరెందుకు అబద్ధాలు చెప్తున్నారు? నేను ఆ రోజు రాత్రి ఈ ఇంటి తలుపు దగ్గర నిలబడినప్పుడు మీరు నన్ను తలుపు నుంచి గెంటేయలేదా? ఎక్కడికైనా వెళ్ళి చావు, ఈ ఇంట్లో మాత్రం నీకు ఆశ్రయం లేదు అంటూ మీరు నాతో చెప్పలేదా? ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలే లేదు అని ఆ రోజు మీరు నాతో అన్నారు కదా.
నాకేం జరిగినా మీరు పట్టించుకోనని కూడా చెప్పారు కదా. ఈ ఇల్లు నాది, ఈ ఇంట్లో నేను అనుకున్నది మాత్రమే జరుగుతుంది అని మీరు చెప్పిన పదాలన్నీ ఇంకా నాకు గుర్తే ఉన్నాయి అంటూ యామిని మాట్లాడుతూ ఉన్నప్పుడు జానకమ్మ గారు వినయ్తో, బాబు వినయ్, యామిని భర్త యామినితో తరచుగా గొడవ పడుతూ ఉండేవాడు, తనని కొడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో తను మన ఇంటికి వచ్చినప్పుడు వాసంతి తన గురించి చాలా చండాలంగా మాట్లాడింది. మాటి మాటికి ఇక్కడికొస్తే లేనిపోనివన్నీ నీతో చెప్పి నీకు తన మీద అసహ్యం పుట్టేలా చేస్తానని చెప్పి మమ్మల్ని బెదిరించింది. అందుకే మేము భయపడ్డాము. అందుకే నేను వేరే గత్యంతరం లేక ఈ పని చేశాను అని చెప్పినప్పుడు వినయ్, అమ్మా, నువ్వు తనని గదిలో దాచిపెట్టినంత మాత్రాన తనని సేవ్ చేసినట్టేం కాదు, తనని మరింత కష్టాల్లోకి నెట్టేసినట్టు. యామిని ఏం నేరం చేసిందని? తనేం నేరం చేసిన వ్యక్తి కాదు ఇలా అంధకారంలో శిక్షని అనుభవించడానికి. తను నా చెల్లెలు, తను నా ఇంట్లో గౌరవంగా జీవిస్తుంది అని చెప్పినప్పుడు జానకమ్మ గారు వాసంతి వైపు చూస్తూ, అమ్మా వాసంతి, నేనెప్పుడు నిన్ను కూతురుగానే భావించాను, కానీ నువ్వు మాత్రం నా కూతురికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చావు. కానీ ఇప్పటికి ఆ భగవంతుడు తనకు విడుదల దయచేశాడు అని ఆ భగవంతుడికి నమస్కరించారు జానకమ్మ గారు. కానీ అకస్మాత్తుగా సాయంత్రానికి యామిని ఆరోగ్య పరిస్థితి క్షీణించిపోయింది. తనకి చాలా జ్వరం వచ్చింది. వినయ్ తనని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. పరీక్ష చేసిన డాక్టరు పేషెంట్ ఆరోగ్య పరిస్థితి చాలా బలహీనంగా మారిందని, తనకు చాలా విశ్రాంతి అవసరము అని, మంచి ఆహారం కూడా ఇవ్వాలి అని డాక్టర్ చెప్పాడు. ఒక రోజంతా తనని అబ్జర్వేషన్ లో ఉంచాలని డాక్టర్ చెప్పినప్పుడు తనని హాస్పిటల్లోనే వదిలేసి వినయ్ ఇంటికొచ్చాడు. ఇప్పుడు తన చెల్లెల కోసం ఆ ఇంట్లో ఒక గదిని కూడా రెడీ చేసి తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, నువ్వు నాతో సమయం వచ్చినప్పుడు ప్రతి విషయము చెబుతాను అన్నావు కదా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. యామిని పరిస్థితి చాలా బలహీనంగా ఉందని డాక్టర్ చెప్పారు. డాక్టర్ తనకి మెడిసిన్స్ కూడా రాసిచ్చారు. తను శ్వాస తీసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న కారణంగా ఈ రోజు తనని హాస్పిటల్లోనే అబ్జర్వేషన్ లో ఉంచమని చెప్పారు. తను ఇప్పుడు ఐసీయూ రూమ్ లో ఉంది. లోపలికి ఎవ్వరిని వెళ్ళనివ్వడం లేదు. ఏదైనా అవసరం ఉంటే వాళ్లే ఫోన్ చేస్తామని నాతో చెప్పారు అని చెప్పినప్పుడు వెంటనే జానకమ్మ గారు కొడుకు దగ్గరకు వచ్చి కన్నీళ్లతో యామిని జీవితంలో జరిగిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. బాబు వినయ్, మనం యామినికి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించాం. శేఖర్ చాలా మంచివాడు అనుకున్నాం. యామిని భర్త శేఖర్ మొదట్లో మంచిగానే ఉండేవాడు, కానీ మెల్లమెల్లగా తన ప్రవర్తన మారడం ప్రారంభమైంది. ప్రతి చిన్న విషయానికి యామినిని అవమానించడం, అనుమానించడం, తనని కొట్టడం చేస్తూ ఉండేవాడు. అంతేకాకుండా యామిని దగ్గర నుంచి ఫోన్ కూడా లాగేసుకున్నాడు. తను మనతో మాట్లాడడాన్ని నిషేధించాడు అని చెప్పినప్పుడు, అమ్మా, ఈ విషయాలన్నీ నువ్వు నాతో అప్పుడే ఎందుకు చెప్పలేదు అని వినయ్ అడగగానే, యామిని నీతో ఈ విషయాలన్నీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంది. ఈ విషయాలన్నీ అన్నయ్యతో చెప్పి తనను కూడా బాధ పెట్టొద్దు అని చెప్పింది. అనవసరంగా నువ్వు తనకు మద్దతు ఇస్తే వాసంతికి నీకు మధ్య గొడవలు పెరుగుతాయని, నువ్వు నీ జీవితంలో సంతోషంగా ఉండాలని తను కోరుకుంది. తను నీ కుటుంబం విచ్ఛిన్నం కాకుండా కాపాడాలనుకుంది. నువ్వు ఢిల్లీ వెళ్ళిన తర్వాత తను ఒకరోజు ఇక్కడికి వచ్చి చాలా ఏడుస్తూ పడుకుంది. అప్పుడు నేను తనని అడిగినప్పుడు ఈ విషయం అంతా నాతో చెప్పింది. అప్పుడు నేను యామినిని తన భర్త దగ్గరికి పంపించకుండా ఇక్కడే ఉంచాలి అని అనుకున్నాను. కానీ వాసంతి ఈ విషయానికి అస్సలు ఒప్పుకోలేదు. నేను వాసంతిని ఒప్పించడానికి చాలా తీవ్రంగా ప్రయత్నించాను, కానీ వాసంతి మాత్రం ఒప్పుకోలేదు. తను ఇంకా ఇక్కడే ఉంటే తర్వాత రోజు పోలీసుల్ని పిలిపించి యామిని మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని చెప్పింది. అంత బాధలో ఉన్న యామిని తిరిగి తన భర్త దగ్గరికి గత్యంతరం లేక వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు వినయ్, అమ్మా, ఈ విషయం గురించి నువ్వు నాకు అసలు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు అని అడగగానే జానకమ్మ గారు, ఈ విషయాలన్నింటి గురించి మీతో చెప్తే నువ్వు నీ భార్యను అడుగుతావు, మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది, మీ కుటుంబం నాశనం అయిపోతుంది. అందుకే నేను ఈ విషయాలేవి నీతో చెప్పకుండా మౌనంగా ఉండిపోయాను అని చెప్పారు. అప్పుడు వినయ్ తన గది లోపలికి వెళ్ళినప్పుడు వాసంతి అక్కడే నిలబడుంది. వెంటనే వినయ్, నేను నీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాను అని వాసంతితో చెప్పాడు. వెంటనే వాసంతి కోపంగా, ఇంకేం మిగిలిందని నాతో మాట్లాడడానికి? మీ చెల్లెల్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు కదా, ఇప్పుడు మీకు సంతోషంగా ఉంది కదా అంటూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇప్పుడు మేము ఇంట్లో పెట్టుకున్న విషయం పక్కన పెడితే నువ్వు నా చెల్లెల్ని ఇంట్లోకి రాకుండా ఎందుకు చేశావో అది చెప్పు.
తనకి ఎవ్వరి సపోర్టు లేకుండా చేసి తన భర్త ప్రవర్తనను నువ్వు మరింత ప్రోత్సహించావని నువ్వు అస్సలు అప్పుడు గ్రహించలేదా? నువ్వెందుకు ఇంత మూర్ఖంగా తయారయ్యావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు నా చెల్లెల విషయంలో ఇంత కుట్ర ఎందుకు చేశావు అంటూ మాట్లాడుతూ ఉన్నా సరే వాసంతి ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. తర్వాత రోజు జానకమ్మ గారు ఇంకా వినయ్ ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్లారు. డాక్టర్ యామినికి కొన్ని పరీక్షలు చేయాలని వాళ్ళిద్దరిని బయట వెయిట్ చేయమని చెప్పారు. గది బయట నిలబడి జానకమ్మ గారు యామిని గురించి చాలా బాధపడుతూ ఉన్నారు. అప్పుడు జానకమ్మ గారు వినయ్తో, బాబు వినయ్, నేను నీకు మరొక విషయం చెప్పాలి. నేనిప్పుడు ఆ విషయాన్ని నీతో చెప్పాలి అని అనుకుంటున్నాను అనగానే వినయ్, అమ్మా, నువ్వు నా దగ్గర ఏ విషయాన్ని దాచాల్సిన అవసరం లేదు. ఈ రోజు పూర్తిగా అసలు ఏం జరిగిందో నాతో చెప్పు, ఏ విషయాన్ని దాచొద్దు అని అడిగినప్పుడు జానకమ్మ గారు నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టారు. అది హాస్పిటల్ కావడంతో వాళ్ళిద్దరూ చిన్నగా మాట్లాడుకుంటున్నారు. యామిని గర్భవతి అని తెలిసినప్పుడు తను చాలా సంతోషించింది. తన ఆనందాన్ని తన తల్లితో పంచుకోవడానికి జానకమ్మ గారికి ఫోన్ చేసింది. అప్పుడు జానకమ్మ గారు కూడా తన కూతురు కోసం భగవంతుణ్ణి ప్రార్థించారు. అంతేకాకుండా కూతుర్ని అభినందించారు. కానీ కొన్ని రోజుల తర్వాత తన భర్త ప్రవర్తన మరింత దిగజారింది అని ఆమెని జానకమ్మ గారితో చెప్పింది. తన గర్భవతి అయినందుకు, తన బిడ్డని కనబోతున్నందుకు తన భర్త సంతోషంగా లేడు, నా భర్త నన్ను అనుమానిస్తున్నాడు అంటూ ఆమెని జానకమ్మ గారితో చెప్పింది. నువ్వు ఎవరితోనో వ్యవహారం నడుపుతున్నావు, నీ కడుపులో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు అని తన భర్త తన మీద నిందలు వేస్తున్నాడని తను తన తల్లితో చెప్పింది అంటూ జానకమ్మ గారు మాట్లాడుతూ ఉన్నప్పుడు యామినిపై తన భర్త అలాంటి ఆరోపణలు ఎలా చేయగలిగాడు, అతనికి రుజువులేమిటి అంటూ వినయ్ తన తల్లిని అడిగాడు. అప్పుడు జానకమ్మ గారు కాలేజీలో యామినికి ఒక స్నేహితుడున్నాడని తన భర్త తెలుసుకున్నాడట. ఇప్పటికీ తనతో యామినికి అక్రమ సంబంధం కలిగి ఉందని తను అనుమానిస్తున్నాడు అని చెప్పినప్పుడు వినయ్ కోపంగా, యామినికి కాలేజీలో ఒక స్నేహితుడున్నమాట వాస్తవమే, కానీ వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధము లేదు, వాళ్ళిద్దరూ నిజంగానే స్నేహితులు, ఆ విషయం మనకు కూడా తెలుసు కదా, ఈ విషయం గురించి తన భర్తకు అసలు ఎవరు చెప్పారు అంటూ వినయ్ అడిగినప్పుడు జానకమ్మ గారు నిశ్శబ్దంగా అయిపోయారు. కాసేపటి తర్వాత ఆవిడ కొంచెం ధైర్యం తెచ్చుకొని వాసంతిని ఆ విషయం తన భర్త శేఖర్తో చెప్పింది అని చెప్పారు. ఒక్కసారిగా వినయ్ ఆ మాటలు విని షాక్ అయిపోయాడు. ఇప్పుడు జానకమ్మ గారు, అవును బాబు, నేను చెప్పేది నిజం, శేఖర్తో నీ భార్య వాసంతినే ఫోన్లో మాట్లాడుతూ ఉంది. తరచుగా యామిని తన స్నేహితుడిని కలుస్తుందని, తనకి లేనిపోనివన్నీ చెబుతూ ఉంటుంది. అంతేకాకుండా మార్ఫింగ్ చేసిన యామిని ఫోటోలని తన భర్తకు కూడా పంపించిందట అని చెప్పినప్పుడు వినయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి లేచి నిలబడ్డాడు. వినయ్కి చాలా కోపం వచ్చింది. ఈ వాసంతి నా ఇంటి పునాదులన్నీ కదిలించేసింది, నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసేసింది, నేను తనని ఎప్పటికీ క్షమించను అంటూ కోపంతో ఊగిపోయాడు వినయ్. జానకమ్మ గారు నిశ్శబ్దంగా మిగిలిన విషయాలన్నీ చెప్పడం మొదలుపెట్టారు. ఈ విషయం జరిగిన తర్వాత యామిని భర్త తనని చాలా కొట్టాడు. అర్ధరాత్రి పూట తన ఇంటి నుంచి పారిపోయింది. తన భర్త అలా తనని కొట్టడంతో తన కడుపులోని బిడ్డ కూడా చచ్చిపోవచ్చని తను భయపడి ఆ ఇంటి నుంచి పారిపోయి వచ్చింది. తన పాదాలకు అప్పుడు చెప్పులు కూడా లేవు, తన చేతిలో మొబైల్ ఫోన్ కూడా లేదు. అర్ధరాత్రి పూట తన మన ఇంటి ముందుకొచ్చి అలాగే నిస్సహాయంగా నుంచునుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న యామినిని చూసి నీ భార్య వాసంతి అస్సలు జాలిపడలేదు. తనని ఇంటి నుంచి జాలి లేకుండా గెంటేసింది. ఇంకెప్పుడు ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దు అని కూడా తనతో చెప్పింది. అడుగు పెడితే తను మార్ఫింగ్ చేసిన ఫోటోలన్నీ నీకు కూడా చూపెడతానంది. దాంతో యామిని భయపడి తనని నువ్వెక్కడ అసహించుకుంటావేమోనని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం నా మనసు ఏమీ బాగుండకపోవడంతో నేను గుడికి వెళ్ళాను. అక్కడ మెట్ల మీద యామిని స్పృహ తప్పి పడిపోయింది. తన శరీరం అంతా గాయాలున్నాయి, తన బట్టలు కూడా నలిగిపోయి ఉన్నాయి, తన శ్వాస కూడా తీసుకోలేకపోతుంది. నేను తనకి నీళ్ళిచ్చి తనని స్పృహలోకి తీసుకొచ్చి ఒక రిక్షా మాట్లాడుకొని తనని వెంటనే ఇంటికి తీసుకొచ్చాను. వాసంతి అప్పుడు ఇంట్లో లేదు. వాసంతికి తెలియకుండా తనని ఆ గదిలో దాచిపెట్టాను అంటూ జానకమ్మ గారు చెప్పారు. అమ్మా, ఈ విషయాలన్నీ ఇప్పటి వరకు నువ్వు నాతో ఎందుకు చెప్పలేదమ్మా? ఇంట్లో ఇంత జరుగుతుంటే నాకు తెలియకుండా నువ్వు ఎందుకు దాచిపెట్టావు అని వినయ్ అనగానే, ఈ విషయం తెలిస్తే వాసంతి చాలా గొడవ చేస్తుందని నాకు తెలుసు,
నా కూతురికి ఒక వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అందరిలోనూ పుకార్లు పుట్టిస్తుంది. అందరినీ తను నమ్మిస్తుంది. నిన్ను కూడా తను నమ్మిస్తుందని నేను భయపడిపోయాను అని చెప్పారు జానకమ్మ గారు. ఆ తర్వాత డాక్టర్ పిలవడంతో జానకమ్మ గారు, వినయ్ డాక్టర్ రూమ్ లోకి వెళ్లారు. డాక్టర్ యామినిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మందులు రాసిచ్చి ఇంటికి పంపించారు. ఇంటికి తిరిగొచ్చినప్పుడు వాసంతి పిల్లలతో గదిలో కూర్చునుంది. వినయ్ కోపంగా, వాసంతి, నువ్వు యామిని భర్త శేఖర్తో మాట్లాడావా అని అడిగినప్పుడు వాసంతి వినయ్ వైపు చూస్తూ, నేను తనతో మాట్లాడాను అని మీతో ఎవరు చెప్పారు అంటూ నిర్లక్ష్యంగా అడిగింది. మా అమ్మ నాతో చెప్పింది. నువ్వు యామిని మీద తప్పుడు ఆరోపణలన్నీ సృష్టించావని. ఇన్ని రోజులు మా అమ్మ ఆ గదిలో ఏదో దాస్తుందని నువ్వు నాతో చెబుతూనే ఉన్నావు కదా. కానీ చీకటి గదిలో రహస్యాలు దాచిపెట్టింది మా అమ్మ కాదు, నువ్వు చేసిన చీకటి పనులన్నీ ఈ రోజు వెలుగులోకి వచ్చాయి. నా చెల్లెలి ఈ పరిస్థితికి కారణం నువ్వే అన్న విషయం నాకు తెలిసిపోయింది. నేను నిన్ను ఊరికే వదిలిపెట్టను. నువ్వు చేసిన దానికి నువ్వు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సి వస్తుంది అంటూ కోపంగా చెప్పాడు వినయ్. తన భర్త కోపం చూసి వాసంతి కొంచెం భయపడింది. ఆ తరువాత వినయ్ తన చెల్లెలు యామిని కోసం జ్యూస్ చేసుకుని తీసుకెళ్లాడు. ఎందుకంటే డాక్టర్ తను చాలా బలహీనంగా ఉందని, తనని చాలా జాగ్రత్తగా చూసుకోమని చెప్పడంతో తనకి జ్యూస్ తాగిపించి మందులు కూడా ఇచ్చాడు. అప్పుడు యామిని తన అన్నయ్యతో, అన్నయ్య, ఇన్ని రోజులు అమ్మ సరిగ్గా భోజనం కూడా చేయకుండా ఉదయం తను తినాల్సిన టిఫిన్ దాచిపెట్టి ఏదో ఒక టైంలో మధ్యాహ్నం లోపు నాకు తెచ్చిచ్చేది. మధ్యాహ్నం భోజనం దాచిపెట్టి రాత్రి కంటే ముందే ఇచ్చేది. రాత్రి భోజనం దాచిపెట్టి ఉదయం అవ్వక ముందే నా గదిలో పెట్టేసి వెళ్లేది. సొంతింట్లోనే మేమిద్దరం ఇలా సగం సగం ఆకలితో అలమటిస్తూ బ్రతికాము. వదిన నా మీద ఎందుకింత పగబట్టిందో నాకు అర్థం కావడం లేదు. నేనెప్పుడు వదినకి ఎలాంటి ద్రోహము చేయలేదు. అయినా సరే వదిన ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావడం లేదు అని ఏడుస్తూ చెబుతూ ఉన్నప్పుడు వినయ్ పట్టరాని కోపంతో వాసంతి దగ్గరకు వెళ్ళాడు. నువ్వు అసలు ఇలా చేయడానికి నీకు కొంచెం కూడా సిగ్గులేదా? తను నా చెల్లెలు. తన జీవితాన్ని ఇలా ఎలా నాశనం చేస్తావు నువ్వు? నువ్వు తన జీవితాన్ని నాశనం చేయడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చింది అంటూ వాసంతితో మాట్లాడుతూ ఉండగానే, అబ్బో చెల్లెలు, మీగ్గాకే ఉంది చెల్లెలు. నా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు చెల్లి చెల్లి అంటూ తనకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు. మన పెళ్ళైన రోజు నుంచి నా కోసం ఏది కొన్నా కూడా తన కోసం కూడా తీసుకొచ్చేవారు మీరు. మీ మనసులో చెల్లెల మీద తప్ప భార్య మీద మీకు ప్రేమ లేదు. అప్పటి నుంచే యామిని మీద నేను పగ పెంచుకున్నాను. తన జీవితాన్ని ఎలాగైనా నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాను. పెళ్లి తర్వాత కూడా మీరు నన్ను ప్రేమించకుండా మీ చెల్లెల్నే ప్రేమిస్తున్నప్పుడు నేను చాలా బాధపడేదాన్ని. అందుకే తన భర్త ప్రేమ తనకి దక్కకుండా నేను చేయాలని అనుకున్నాను. తన భర్తకి యామిని మీద అసహ్యం పుట్టించేలాగా లేనిపోనివన్నీ చెప్పాను. యామిని మీద ఉన్న నమ్మకం అంతా పోగొట్టేశాను. యామినిని తన భర్త అనుమానించేలా చేశాను. కానీ యామిని మళ్ళీ తిరిగి ఇంట్లో తిష్ట వేయడానికి వచ్చింది. తను భర్తను వదిలేసి వచ్చినా కూడా మీరు తనని మహారాణిలా చూసుకుంటారని నాకు బాగా తెలుసు. అందుకే తనకి ఇంట్లో స్థానం ఇవ్వకూడదు అనుకున్నాను. తను రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియకుండా పోతే, మీకు మళ్ళీ అప్పటికీ కనిపించకుండా పోతే నా మనసు చల్లబడుతుంది అని నేను అనుకున్నాను. కానీ మీ అమ్మగారు తెలివిగా తనని ఇంట్లోనే దాచిపెట్టారు అని మాట్లాడుతూ ఉండగానే వినయ్ వాసంతిని లాగిపెట్టి చెంపదెబ్బ కొట్టాడు. నీలాంటి ఆడదాన్ని నేను నా భార్యగా యాక్సెప్ట్ చేయలేను. ఆడవాళ్ళు నీ అంత దారుణంగా ఉంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇన్ని రోజులు నేను నిన్ను ఎంత నమ్మాను, ఎంత ప్రేమించాను. ప్రతి అన్నయ్యకి సాధారణంగా చెల్లెల మీద ప్రేమ ఉంటుంది. దాన్ని కూడా నువ్వు తట్టుకోలేక నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు. నా చెల్లెల మీద పగబట్టావు. నీలాంటి ఆడదానితో కలిసి నేను ఇక జీవించలేను. వెంటనే నువ్వు నా ఇంటి నుంచి బయటకు నడువు. నేను నీతో బంధాన్ని ఇప్పుడే తెంచేసుకుంటున్నాను. నేను నీకు విడాకులు కూడా ఇచ్చేస్తాను. నా పిల్లల్ని నేనే పెంచుకుంటాను. నీలాంటి రాక్షసి పెంపకంలో నా పిల్లలు పెరగడానికి వీల్లేదు అంటూ వాసంతిని ఇంటి నుంచి బయటకు తోసేశాడు. వాసంతి ఒక్కసారిగా భయపడిపోయింది. తన ఇంటికి వెళ్ళడానికి తను అస్సలు ఇష్టపడలేదు. ఎందుకంటే తన తల్లిదండ్రులిద్దరూ ఇప్పటికే చనిపోయి ఉన్నారు. తన అన్నయ్య వదినలు తనని చేరదీయలేరు అన్న విషయము తనకు ఆల్రెడీ తెలుసు. అందుకే వినయ్ కాళ్ళ వేళ్లా పడి తను ఆ ఇంట్లోనే స్థానాన్ని దక్కించుకోవాలి అని అనుకుంది వాసంతి. కానీ వినయ్ వాసంతి దొంగ కన్నీళ్లకు అస్సలు కరగలేదు. తనని ఇంటి నుంచి గెంటేసి తలుపులు కూడా మూసేశాడు. మరుసటి రోజే తనకి లాయర్ నోటీస్ కూడా పంపించాడు.
అంతేకాకుండా యామిని మీద లేనిపోని నిందలు వేసి తనని ఇష్టం వచ్చినట్టు కొట్టి తన కడుపులో బిడ్డను కూడా చంపాలని చూసినందుకు తన భర్త శేఖర్ మీద కూడా వినయ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. శేఖర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో శేఖర్ చేసిన దుర్మార్గాలకి శేఖర్కి శిక్ష పడింది. అంతేకాకుండా యామిని శేఖర్కి విడాకులు కూడా ఇచ్చేసింది. వినయ్ తన భార్య వాసంతితో కూడా విడాకులు తీసుకుని తన 2 పిల్లల్ని తనతో పాటే ఉంచేసుకున్నాడు. వినయ్ ఢిల్లీలో ఉద్యోగం కోసం వెళ్ళిపోయాడు. నెలకి 2 సార్లు మాత్రమే ఇంటికొస్తూ ఉండేవాడు. వినయ్ పిల్లల్ని కూడా యామినినే చూసుకుంటుంది. యామినికి పుట్టిన బిడ్డని వినయ్ పిల్లలిద్దరిని యామినినే జాగ్రత్తగా పెంచడం మొదలుపెట్టింది. జానకమ్మ గారు, యామిని ఆ 3 పిల్లలతో కలిసి ఇప్పుడు హైదరాబాద్లోని వాళ్ళ సొంతింట్లోనే ఉంటున్నారు. యామిని ఆ 3 తన కన్నబిడ్డల్లాగానే పెంచుతుంది. యామినికి వినయ్కి మళ్ళీ పెళ్లిళ్ళు చేయాలని జానకమ్మ గారు యామినిని వినయ్ని ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. యామిని ఆ 3 బిడ్డల్ని పెంచుకుంటూ తన జీవితాన్ని సంతోషంగా గడుపుతుంది. అంతేకాకుండా ఆ 3 పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత అదే స్కూల్లో తను టీచర్గా చేరింది. స్కూల్లో పిల్లలకి మంచి చెడులు చెబుతూ మంచి విలువలు నేర్పిస్తూ మనుషుల మనసుల్లో అక్రమమైన ఆలోచనలు, ఎదుటి వ్యక్తి మీద పగలు, ప్రతీకారాలు పెంచుకుంటే చాలా నష్టపోతామనే విషయాన్ని పిల్లలకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండేది యామిని. వినయ్ మాత్రం నెలకు 1-2 సార్లు వచ్చి పిల్లల్ని, తల్లిని, చెల్లెల్ని చూసి వెళ్తూ ఉండేవాడు. మనం నిశ్శబ్దంగా ఎదుటివారి చేసే దారుణాలని తట్టుకున్నంత వరకు ఎదుటి వ్యక్తులు మనల్ని బాధ పెడుతూనే ఉంటారు. మనం నిశ్శబ్దాన్ని విచ్ఛిన్నం చేసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెడితే మనం ఏ బాధని భరించాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు యామిని సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. నిష్కారణంగా కోపంతో, ద్వేషంతో, పగతో యామిని జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్న వసంత తన జీవితాన్నే తన చేతులారా నాశనం చేసేసుకుంది. ఇప్పుడు పిల్లల్ని, భర్తని దూరం చేసుకొని ఒంటరితనంతో తను చేసిన పనులన్నింటికీ శిక్ష అనుభవిస్తోంది. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.